Welcome to a special chit chat. We have a special guest. నా వెనకాల బీజీలో మీకు కనిపిస్తూనే ఉన్నారు. ఎస్ మాట్లాడేద్దాం, ఇక లేట్ చేయను. చాలా ఇంట్రడక్షన్లు చాలా చాలా అతని గురించి విని విని తనకే బోర్ కొట్టింది. సో తనతో డైరెక్ట్గా మాట్లాడేద్దాం. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నారు? నమస్తే గౌతమ్. వాటర్ రెస్పాన్స్ అసలు అప్పటికి ఇప్పటికి జస్ట్ రన్నర్ అప్ అనేది ఏమి మామూలు విషయం కాదు. విన్నో చాలా మందికి మీరు టైటిల్ విన్నర్ తో సమానం. సో ఆ వెల్కమింగ్ అంతా ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. ఎందుకంటే సపోర్ట్ కానీ ఆ లవ్ కానీ ప్రేక్షకుల నుంచి సో ఇంత యునానిమస్గా ఇంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకోలేదు. సో దానికి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఐ వుడ్ సే పీపుల్ విన్నర్ మీరు, ఎందుకంటే చాలా మంది మీరే విన్ అవుతారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఓటింగ్ విషయంలో కూడా చూసాము, ఆ లాస్ట్ మినిట్ ఫ్లక్చువేషన్స్ గురించి కూడా ఇస్తూ ఉంటారు కదా, ఎంతవరకు వచ్చింది అని. సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ మనము ప్రతి ఆర్టిస్ట్ కోరుకునేది సో ప్రేక్షకుల నుంచి ప్రేమ రావాలని చెప్పేసి, దెన్ వాళ్ళని సపోర్ట్ రావాలని చెప్పేసి నమ్ముతారు. సో నాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఇంత సపోర్ట్ చేసి, నేను ఎవరో తెలియకున్నా కూడా ప్రేక్షకులు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ఒక ఇంటి బిడ్డలా ట్రీట్ చేసి, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి నన్ను ఇంత సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను ఊహించలేదు. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. ఓకే. అండ్ మీరు మల్టిపుల్ వేస్లో తెలుసు, అంటే యాజ్ అ డాక్టర్గా తెలుసు, యాజ్ అన్ యాక్టర్గా తెలుసు, అండ్ మీరు బాగా రాస్తారు కూడా అలా తెలుసు. అండ్ ఇప్పుడు బీబీ దీని ద్వారా మీరు ఇంకా బాగా పరిచయం అయ్యారు. సో ఇలా మల్టిపుల్ వేస్లో తెలుసు కాబట్టి విచ్ వన్ ఈస్ గివింగ్ సాటిస్ఫాక్షన్ మీకు బాగా? సో లైక్ ఎవ్రీథింగ్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ మనకి ఉన్న వివిధ కోణాలని మనం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం లైఫ్లో. సో అక్కడ అది ప్రతి ఒక్కటి లైక్ నాకు ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ స్కిల్. సో నాకు ప్రతి ఒక్కటి దాని లైక్ ఆస్పెక్ట్లో నాకు ఇస్తుంది సాటిస్ఫాక్షన్ని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఐవ్ గాట్ టిల్ నౌ. ఓకే. అయితే విన్నర్ని అనౌన్స్ చేసే టైంలో ఎప్పుడు కూడా కొంచెం సాగదీసి లాగ్ ఇచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా, ఎవరు అని మమ్మల్ని అలా టెన్షన్ పెడుతూ ఉంటారు. సో మీకు అక్కడ ఆ టెన్షన్ అది ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సో అదే ఉంటుంది ఒక లైక్ ఇంకా విన్నింగ్ మూమెంట్ ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో దానికంటే ఒక 2-3 hours ముందు నుంచి, ఒక 1-2 hours ముందు నుంచి అయితే ఇంకెక్కువ కొంచెం చిన్నది ఉంటుంది. సో టెన్షన్ అన్నది, సో అది టెన్షన్ ఉండింది. అంటే ఒక కైండ్ ఆఫ్ హోప్ అండ్ ఒక కైండ్ ఆఫ్ లైక్ ఏమవుతుంది అన్న టెన్షన్. సో ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నది ఉంటుంది. సో అదే రన్ అవుతుండే మైండ్లో. మీకు అనిపించిందా అంటే మీరు విన్ అవుతా అనుకున్నారా, లేదంటే గెలిచే స్కోప్ అయితే ఉంది అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్మిన? ఎందుకంటే అక్కడ చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో ఒంటరిగా నేను అక్కడ నిలబడాల్సి వచ్చింది. అయినా కూడా సో ఆ స్టాండ్ తీసుకొని నేను చివరి వరకు పోరాడినా కాబట్టి సో విన్ అయ్యే స్కోప్ ఉందని మాత్రం నేను నమ్మిన. గెలవాలన్న తపనతోనే ఆడినా. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను దాన్ని లైక్ ఫుల్ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేస్తాను లైఫ్లో. అండ్ ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. నేను ఆ రోజు రాత్రే ఇక పడుకొని లేచిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోయినా. కానీ బయటికి రాగానే అంటే జనం నుంచి నాకు వచ్చిన ఆదరణ కానీ, లేకుంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, సో వాళ్ళ రెస్పాన్స్ కానీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. సో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని సో వీలైనంత ఎక్కువ మంది నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఫోన్లో మాట్లాడడం జరిగింది, వీడియో కాల్స్లో మాట్లాడడం జరిగింది. సో మీడియా వాళ్ళు చాలామంది లైక్ నేనే లైక్ రియల్ విన్నర్ అని చెప్పేసి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చాలామంది సో చెప్తుంటే లైక్ నాకు ఫోన్స్ చేసి దెన్ వాళ్ళ ఛానల్స్లో వేస్తూ ఉండడం. సో అందరినీ కలవాలని చెప్పేసి ఇంకా నేను అస్సలు రెస్ట్ తీసుకోకుండా ఇమీడియట్లీ వచ్చి అందరినీ కలవడం జరిగింది. నాకు వీలైనంత వరకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మీ వాడిని అంటే లైక్ ఐఎమ్ నాకు ఆడియన్స్ వ్యక్తిని. సో మీ నుంచే నేను వచ్చిన అండ్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. అండ్ ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిందంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు సో నన్ను బలంగా నమ్మి నన్ను చాలా గాఢంగా ప్రేమించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో దానికి నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను నా లైఫ్లో ఇంకా ప్రతి ఒక్క మూమెంట్ నేను ఇంకా ఫర్దర్గా నా లైఫ్లో ఎలా వాళ్ళని అలరించాలి అన్న ఆస్పెక్ట్లోనే నేను ఆలోచిస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినా. బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పారు అమ్మా నాన్న కోసమే ప్రతి నిమిషం ఇంకా ఏం చేసినా అమ్మా నాన్న. సో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది? వాళ్ళు అంటే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే బయట వచ్చిన రెస్పాన్స్ చూసి
సో నిజంగా రెస్పాన్స్ లేదు బయట, మనము ఒకవేళ ఎక్కడో 5th పొజిషన్లోనో లేకపోతే ముందు వీక్స్లోనో ఎలిమినేట్ అయిపోతే యాక్చువల్లీ అంత బాధ ఉండదు. కానీ అంత రెస్పాన్స్ వచ్చి అంత లెవెల్ ఆఫ్ రైజ్ అయ్యి అంత సపోర్ట్ దొరికిన తర్వాత కూడా ఇలా జరిగింది ఏంటి అన్న అసంతృప్తిలో వాళ్ళు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తి చెందడం జరిగింది. కానీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను వాళ్ళతోని బలంగా నిలబడి మీరేం బాధపడకండి, నేను లైక్ ఇంకా కష్టపడతా మిమ్మల్ని ప్రౌడ్ చేయడానికి అని చెప్పేసి నేను వాళ్ళకి భరోసా ఇచ్చిన. అండ్ నా ఎవ్రీ మూమెంట్ నేను నా లైఫ్లో వాళ్ళ కోసం కష్టపడతా అండ్ వాళ్ళు ప్రౌడ్ అయ్యేలాగా నేను నా ప్రతి మూమెంట్ని గడుపుతా. కొంచెం చిక్కినట్టున్నారు, లోపల ఫుడ్ పెట్టారు కదా, కొంచెం లైక్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో ఐ విల్ గెట్ బ్యాక్, నో వరీస్. నిజంగానా? అంటే ఎందుకంటే ఫుడ్ మీద ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అని కాదు, లైక్ ఫుడ్ దొరుకుతుంది కానీ మైట్ బి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండడం అండ్ కంటిన్యూస్లీ ఏదో ఒకటి టాస్క్ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, ఎవ్రీథింగ్ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటూ ఉండాలి కదా ప్రతి క్షణము. సో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం బయట లైఫ్లో అయితే మనం కొంచెం వర్క్ చేస్తాం, రెస్ట్ తీసుకుంటాము, దాని తర్వాత మనకు నచ్చినప్పుడు మనం వర్క్ చేయొచ్చు, లేకుంటే మన జాబ్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం రెస్ట్ తీసుకోవచ్చు. దెన్ మనకి హాలిడేస్ ఉంటాయి, అక్కడ హాలిడే ఉండదు ఒక్కరోజు కూడా, వీక్లీ 1 డే కూడా హాలిడే ఉండదు. సో అవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల సో కొంచెం వెయిట్ లాస్ అవుతుంది చాలా మందికి. సో అది ఓకే. ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి అంటే ఇన్ని రోజులు అక్కడ ఉండి బిగ్ బాస్ ని మిస్ అయ్యా అన్న ఫీలింగ్ వస్తుందా? సో యా, డెఫినెట్లీ మనకి ఆ బిగ్ బాస్ హౌస్ అన్నది ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది అనమాట, ఒక కైండ్ ఆఫ్ ఆరా కానీ ఎనర్జీ కానీ ఒక క్యారీ చేస్తుంది. సో దాంట్లో ఉన్నంతసేపు ఒక ఎనర్జీ అన్నది మన చుట్టూ ఇట్లా ఉంటుంది. సో రాగానే వెంటనే సడన్గా ఒక ఎనర్జీ షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకి. సో కొంచెం టైం పడుతుంది, బట్ స్లోగా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన అయినా కూడా అది ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఇంకా తొందరగా నేను అడ్జస్ట్ అవుతున్నా. సో కానీ లైక్ కొంచెం ఆ ఎనర్జీ షిఫ్ట్ వల్ల లైక్ చిన్న అంటే లైక్ అండ్ ఒక లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటాము. సో మనం మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వచ్చి సో డిఫరెంట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది ఈ షిఫ్ట్కి, ట్రాన్సిషన్కి. సో బయటకు రాగానే ఫస్ట్ ఏం చేశారు? ఎవరితోనైనా మాట్లాడడం లేదంటే ఫోన్ చూసుకున్నారా? అంటే ఏం లేదు, ఫస్ట్ బయటికి రాగానే అంటే లైక్ ఆ రోజు నైట్ మమ్మల్ని ఫోన్స్ ఇవ్వకుండా సో సమ్ కర్ఫ్యూ విధించారు పోలీసులు. అండ్ అంటే సమ్ ఇది ర్యాలీస్ లాంటివి అవి లేకుండా సో మమ్మల్ని నెక్స్ట్ డే మార్నింగే పంపిస్తామన్నారు top 5 కంటెస్టెంట్స్ని. సో ఫ్యామిలీ వాళ్ళని కూడా అక్కడ జస్ట్ ఫినాలే స్టేజ్ దగ్గర కలిసి వాళ్ళని పంపించేసి సో మమ్మల్ని హోటల్కి షిఫ్ట్ చేశారు చాలా సీక్రెట్గా, వేరే కార్స్లో షిఫ్ట్ చేసి. సో అక్కడికి వెళ్ళి జస్ట్ నేను డిన్నర్ చేసి ఇంకా అప్పుడే యాక్చువల్ ఫోన్స్ లేవు కానీ టీవీ ఉండే హోటల్ రూమ్లో. సో టీవీ ఆన్ చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి నేను కొన్ని చూసిన రివ్యూస్ కానీ లేకపోతే కొన్ని వీడియోస్ చూస్తే నాకు ఇంత లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ దొరికిందా అని చెప్పేసి నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది. సో చాలా హ్యాపీగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ లైక్ గుండెల్లో పెట్టుకొని నాకు యునానిమస్గా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు నేను నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి, లేకుంటే ఒంటరిగా ఆడుతున్నాడు వీడు అని చెప్పేసి ఆ పోరాటం నచ్చి, సో చాలా కోణాల్లో వాళ్ళు నాకు ఒంటరిగా పోరాడటం అనే దాని గురించి కూడా కొంచెం ట్రోలింగ్ అవుద్ది అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దీని గురించి ఏం చెప్తారు? అంటే కావాలనే మీరు సోలోగా ఆడాలన్న కావాలని అంటే దాంట్లో తప్పేముందండి. అంటే ఇప్పుడు అది నా సిద్ధాంతం. అంటే మనము ఒక్కళ్ళమే నిలబడాలి, మనం ఒక్కళ్ళమే పోరాడాలి అన్నది నా సిద్ధాంతం, దాంట్లో తప్పు లేదు. సో ట్రోలింగ్ చేసే వాళ్ళని చేసుకొనివ్వండి, దాంట్లో నో వరీస్. ఇప్పుడు మనము అంటే మీరు సోలోగా ఆడాలి అని మీరు డిసైడ్ అయ్యి వాళ్ళని గ్రూప్ అన్నమాట కాదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒకళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో నామినేట్ చేయడము ఇట్లా మేము అందరం కలిసి వీడిని నామినేట్ చేయాలి, వాడిని నామినేట్ చేయాలని ప్లాన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో అది నా ఉద్దేశం, అంతే తప్ప మీరు చూస్తే సో అక్కడ లైక్ పీపుల్ ఆల్సో ఫెల్ట్ దట్. సో జనానికి కూడా అది అనిపించింది కాబట్టే కదా అది అంత పెద్ద ఇష్యూ అయింది, అంత పెద్దగా రైజ్ అయింది. సో నా ఉద్దేశంలో మీరు గ్రూప్గా ఉండండి, ఫ్రెండ్స్గా ఉండండి, కానీ మీరు గ్రూప్గా ఎప్పుడైతే ఉంటారో మీరు వేరే వ్యక్తుల్ని టార్గెట్ చేసి మేము నలుగురమే ఉంటాం గ్రూప్గా, మిగతా వాళ్ళందరినీ లైక్ మనం టార్గెట్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకునే ఏదైతే భావన ఉందో అది నా ఉద్దేశంలో తప్పు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక అవకాశం కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళ తపనతోని వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఎన్నో డిఫికల్టీస్ నుంచి వాళ్ళకి ఈ షో ద్వారా వాళ్ళకి ఏదో ఒక పేరో డబ్బో ఏదో ఒకటి రెస్పెక్ట్ వచ్చి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారన్న ఒక చిన్న ఆశతో వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు.
సో మీరు అట్లా టార్గెట్ చేసి ఒకళ్ళని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి అనుకొని మీరు నలుగురే ముందుకెళ్ళాలి, మేము ఐదుగురమే ముందుకెళ్ళాలి అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ పతనాన్ని కోరుకోవడం అన్నది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. అది ఆ టార్గెట్ చేసింది నన్నైనా ఇంకా వేరే వ్యక్తినైనా కూడా నేను అలాగే నిలబడేవాడిని, అలాగే నిలబడ్డా నేను. సో అక్కడ నేను ప్రశ్నించాలని అనుకున్నా. సో మీరు నార్మల్గా ఫ్రెండ్షిప్ చేస్తూ మీ ఆట మీరు ఆడుకుంటూ పక్క వ్యక్తులు వాళ్ళని పంపించాలి వీళ్ళని పంపించాలి అట్లాంటి భావన లేకుండా మీ గేమ్ మీరు ఆడుకుంటుంటే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అప్పుడు నేనేం అనేవాడిని కాదు. సో అది నా మెయిన్ పాయింట్ ఇష్యూలో. ఓకే, అయితే గౌతమ్ ఇక్కడ మీరు తెలుగు ఇంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు, దీని గురించి కూడా బయట జరుగుతున్న విషయాల గురించి మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? అంటే తెలుగులో మాట్లాడుతూ మన తెలుగు సపోర్ట్ చేద్దాము అని కన్నడియన్స్ అలా ఈ లాంగ్వేజ్ మీద కూడా ఒక డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాయి. అది నాకు తెలిసింది. సో తెలుగు అంటే నాకు భాషా ప్రావీణ్యం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి. సో లైక్ రైటర్ ఆల్సో, నేను రైటింగ్లో కూడా ఇంక్లైన్ టువర్డ్స్ రైటింగ్. సో నాకు తెలుగు అనే భాష పట్ల ఆ గౌరవం కానీ సో అది ఉంది. సో యాజ్ ఎ తెలుగు అబ్బాయి నేను దాన్ని చూపించాలి. అండ్ నా మాటల్లో కొన్ని పదాలు అంటే అవి నాకు తెలియకుండానే స్పష్టంగా లేకుంటే అవి వచ్చేస్తుంటాయి అనమాట, కొంచెం స్ట్రాంగ్ తెలుగు వర్డ్స్. ఎందుకంటే వీ హ్యావ్ టు మేక్ ఏ పాయింట్ అన్నప్పుడు మనము కరెక్ట్ వర్డ్స్ని వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను అలాంటి పదాలు వాడినప్పుడు అప్పుడప్పుడు అవి 1 అవర్లో రాలేదు. సో వాంటెడ్గా వాడడం అంటే మనకు తెలిసి ఉండాలి కదా ఫస్ట్ వాడాలి అంటే. సో ఫస్ట్ మనకి ఆ భాషా ప్రావీణ్యం ఉంటేనే మనం వాడగలుగుతాం. సో మన లాంగ్వేజ్ మనం వాడడంలో తప్పు అని అంటే అది చాలా పెద్ద మిస్టేక్. అది మన దౌర్భాగ్యం. అంటే ఒక తెలుగు వ్యక్తి అయి ఉండి నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నావు అని క్వశ్చన్ చేయడం అన్నది అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్లో మీరు చూసుకుంటే తమిళ్ కానీ కన్నడ కానీ వాళ్ళ లాంగ్వేజ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ లోకల్ టాలెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. సో వాళ్ళు చాలా స్టేట్స్లో అసలు వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో అంత ఇప్పుడు మన తెలుగోడు మన జాతీయ స్థాయికి మన జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొస్తున్నాడు తెలుగు ఇండస్ట్రీ అన్నది. సో తెలుగు వాళ్ళు అంత రేంజ్కి వెళ్తున్నారు. మన ఇండియన్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వడానికి రీజన్ తెలుగు వ్యక్తి. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడ దేనికి తీసిపోరు. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది అండ్ దాన్ని వెలికి తీయాలి. సో ఎట్ ద సేమ్ టైం మన భాషని గౌరవించాలి, మన సంస్కృతిని గౌరవించాలి. సో దాంట్లో అసలు తప్పే లేదు. సో అది ఏదో కావాలని ఇది జస్ట్ ట్రోల్ అంటే కావాలని వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమైనా చేసిండ్రని తెలియదు. కానీ నిజంగా ఒక రెగ్యులర్ తెలుగు పర్సన్ కానీ రెగ్యులర్ తెలుగు ఆడియన్స్ మాత్రం ఎవరు ఇలా ఆలోచించరు నా ఉద్దేశంలో. ఆ సపోర్ట్ బాగా దొరికి ఉంటుంది అని అనుకుంటున్నారా? అంటే ఓటింగ్ త్రూ మీకు ఏమన్నా ఇది అంటే అది ఎంత ప్లస్ అయింది ఏంటి అని నాకు తెలియదు. కానీ చాలా మంది అంటే లైక్ ఇప్పుడు నేను ఒక్కనే తెలుగు వాడిని కదా, అక్కడ వేరే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ తెలుగు అని సపోర్ట్ అయితే కాదు. ఇప్పుడు నేను ఒక్కనే తెలుగు వాడిని అందరు వేరే భాష వాళ్ళు ఉంటే అలా జరిగేదేమో. కానీ ఇప్పుడు లైక్ అవినాష్ తెలుగు వాడే, ఇప్పుడు నబీల్ తెలుగు వాడే, నేను తెలుగు వాడిని, రోహిణి, తేజ, విష్ణుప్రియ వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. కానీ సో నేను చేసే పోరాటం కరెక్ట్ అని నమ్మారు. దెన్ నా ఆట తీరు నచ్చింది. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్క కోణం నచ్చవచ్చు. అందరికీ ఒకటే నచ్చాలని లేదు. సో నేనే అందరికీ కూడా నచ్చను. సో ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా నచ్చుతారు. సో నేను నచ్చడానికి రీజన్ నాలో ఉన్న ప్లస్లు ఏంటి అన్నది ఆలోచిస్తే సో ఇది నాలో ఉన్న కొన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళకి నచ్చి సో వాళ్ళు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు ఫీల్ అయింది ఏంటి అంటే అరే నేను గౌతమ్ కదా విన్నవలసిందని చాలామంది ఫీల్ అయ్యడం జరిగింది. సో దానికి నేను లైక్ ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటా, వాళ్ళు షవర్ చేసిన లవ్కి కానీ అండ్ వాళ్ళ సపోర్ట్కి. గౌతమ్ ఎన్ని సీజన్స్ నడుస్తున్నా కూడా ఇంకా ఈ డౌట్ మాలో ఉంటుంది. యాజ్ అ కామన్ ఆడియన్ గా అందరికీ ఉండేదే, ఏదో ఒక స్క్రిప్టెడ్ షోనా వీళ్ళకి ముందే తెలుసా, విన్నర్ ఎవరో కూడా వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయి ఆ ఎమోషన్స్ ని అంటే హోల్డ్ చేసుకుంటూ జరుగుతోందా ఈ షో? సో కంటెస్టెంట్స్ కి స్క్రిప్ట్ కాదు, కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎడిట్ అన్నది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో ఇంతసేపు మాట్లాడుతున్నా, సో దాంట్లో సగం కట్ చేసేస్తే లేకపోతే సడన్గా అబ్రప్ట్గా కట్ చేసేస్తే మనం చెప్పాలనుకున్న విషయం కమ్యూనికేట్ కాకపోవచ్చు. లేకపోతే అవతల వ్యక్తి ఒకటి ఏదైనా నెగిటివ్ రిమార్క్ చేస్తే అది కట్ చేసేస్తే సో దాని తర్వాత మనం అతన్ని ఏమైనా అన్నప్పుడు ఇది ఉంచితే సో నేను ఫస్ట్ అన్నట్టు అనిపించవచ్చు. సో ఎడిట్ అన్నది చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా నాకు పాజిటివ్ అయ్యే థింగ్స్ 1 hour ఎపిసోడ్లో కట్ అయిపోవడం. సో నాది ఎక్కువ కనిపించింది ఏంటంటే నేను క్వశ్చన్ చేసేది నా రెబెలియస్నెస్, లేకుంటే నేను నా గేమ్స్ ఆడేది అది గేమ్స్ ఆడేది ఆబ్వియస్లీ కట్ చేయలేరు.
సో నామినేషన్స్ దెన్ అవి ఎక్కువ హైలైట్ అయ్యాయి తప్ప సో నా పాజిటివ్స్ చాలా వరకు కట్ అయిపోయాయి 1 hour ఎపిసోడ్లో. సో 24/7 ఎపిసోడ్స్ నుంచి చాలామంది సపోర్టర్స్ వాళ్ళు కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడితే వైరల్ అయినవి చాలా ఉన్నాయి. సో రివ్యూవర్స్ దాన్ని చూసి మెచ్చుకున్నారు, ఆడియన్స్ దాన్ని చూసి మెచ్చుకున్నారు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ వల్ల ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకు అయితే ఒకవేళ కట్ అయినా కూడా కొన్ని రీచ్ అవ్వగలిగినాయి, కానీ టీవీ ఆడియన్స్కి అవి రీచ్ అవ్వలేవు. సో అక్కడ కొంచెం ఎడిట్ అన్నది చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. సో అది ఎడిట్లో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఒక పర్సన్ గ్రాఫ్ని మార్చేస్తుంది ఎడిట్ అన్నది. అండ్ మేము ఎక్కడో కొంత బయాస్నెస్ ఫీల్ అయ్యాం గౌతమ్, అది మీకు అనిపించిందా లేదా అని మాకు తెలియదు, బట్ కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇది ఫీల్ అయ్యారు. వీకెండ్ రావటం అంటే 24/7లో మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్గా కొన్ని మాత్రమే హైలైట్ అవ్వడం, కొన్ని హైలైట్ కాకపోవటం వల్ల నాగార్జున గారి దగ్గర నుండి కూడా కొంత అక్షింతలు మీకే ఎక్కువ పడ్డాయేమో అన్న ఫీలింగ్ మాకు. అంటే యాక్చువల్లీ అది అందరికీ లైక్ తెలుసో తెలియదు, చాలా వరకు లైక్ ఏం జరిగినా కూడా సరే నేను ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తుంటే ఎవరేమైనా అననివ్వండి, సో ఏమైనా జరగనివ్వండి, నా పర్స్పెక్టివ్ ఇది అని చెప్పేసి నా అభిప్రాయాన్ని పెడతా. అండ్ ఇట్స్ లైక్ ఏ చెస్ గేమ్. ఇప్పుడు వచ్చి నన్ను ఒకటి అన్నారు అనుకోండి, దానికి నేను క్లారిటీ ఇస్తా. సో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ నేను సీజన్ 7 కూడా వెళ్ళొచ్చిన కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనము లైక్ మనం చెప్పాల్సింది చెప్పి మనము ఇవ్వాల్సిన క్లారిటీ ఇస్తే కనీసం ఆడియన్స్కి రీచ్ అవుతుంది, జనరల్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో అందుకే నేను నిరంతరం నన్ను ఎన్నిసార్లు ఎట్లాంటిది ఏం క్వశ్చన్ చేసినా కూడా నేను నా వాయిస్ అవుట్ చేయడానికి ట్రై చేసిన, అప్పుడు కుదరకపోయినా నేను తర్వాత నా వాయిస్ని పుట్ డౌన్ చేయడానికి ట్రై చేసిన. అండ్ నేను కరెక్ట్ అని నమ్మినా ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. ఎవరు ఎంతమంది ఎలా ఏమన్నా కూడా నేను ఎంచుకున్న మార్గమే కరెక్ట్ అని అదే మార్గంలో ముందుకు వెళ్ళిన. సో అదే నాకు ఇంతమందికి దగ్గర చేసిందని నేను నమ్ముతున్నా, ఆ మొండితనం. ఓకే. అండ్ నాగార్జున సార్ దగ్గర నుండి ఆయన కూడా సపోర్టివ్గా అనిపించిందా, లేదంటే టువర్డ్స్ ద ఎండ్ ఆయన లైక్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. అంటే అది చాలా ఆన్ కెమెరా చాలా రావు. సో ఆయన నేను లైక్ ఫినాలే రోజు ఆడియన్స్ అందరి ముందు ఒక మాట అన్నారు, గౌతమ్ యూ విల్ క్రియేట్ హిస్టరీ, నాకు నీ మీద చాలా నమ్మకం ఉందని. ఎందుకంటే ఒక ఎలిమినేట్ అయిపోతావు అనుకున్న వ్యక్తివి నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడ్డావు అండ్ బయట నీకు చాలా ఒక కల్ట్ క్రియేట్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే వాళ్ళకి తెలుసు బయట ఏం జరుగుతుంది అన్నది. సో బయట కమెంట్స్ తెలుసు. సో అంటే ఒక సమ్ నాన్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ని సో ఇంతమంది ఆడియన్స్ ఓన్ చేసేసుకొని అతని కోసం నిలబడి ఫైట్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో టీంకి అర్థమవుతుంది, సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో వాళ్ళు అది చూసి వాళ్ళకి అనిపించినట్టుంది. సో దానికి నేను అంటే ఒక జనరల్ ఆడియన్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను దానికి థ్యాంక్ఫుల్. ఎందుకంటే అంత కైండ్ ఆఫ్ లవ్ని తీసుకొచ్చారు అండ్ అంత ఒక మూమెంట్ని నా కోసం పోరాడారు వాళ్ళు. సో హౌస్లో నేను ఒంటరివాడిని అయ్యి ఉండొచ్చు, కానీ బయట నాకు ఎన్నో లక్షల మంది సపోర్ట్ దొరికింది. అంటే ఒంటరి అంటే ఇంకెవరు సపోర్ట్ అంటే మీరు కూడా ఇప్పుడు రోహిణి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు కూడా మీ టైం నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మీకు సపోర్టివ్ గా లేరా? మీరెవరు అంత ఫ్రెండ్లీనెస్ ఉంది. సో నేను అనేది నేను తీసుకున్న స్టాండ్ కి, సో నేను ఆడే గేమ్ కి నేను ఎప్పుడు ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు సీజన్ చూడలేదా? చూసాను. అంటే ఓకే 24/7 చూడలేదు కాబట్టి ఆ 1 hour ఎపిసోడ్ వాట్ ఎవర్ అది చూసి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే. అండ్ ఎలిమినేషన్ గురించి అంటే ఎలిమినేషన్ దాకా వచ్చి ఆ అంచుల్లో నుండి మళ్ళీ బయటకు వెళ్ళి ఆడారు, అక్కడ నుండి మళ్ళీ ఫైర్ స్టార్ట్ అయిందా మీలో? మీరు ఎంటర్ అవ్వడం కొంత స్లోగా అలా స్టార్ట్ చేశారు. అంటే నాకు కొంచెం లైఫ్లో ప్రతిసారి అంతే చిన్న స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కానీ ఒకసారి అది స్టార్ట్ ఏంటంటే స్పార్క్, సో అది ఇంకా రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే జరిగింది. సో ఫస్ట్ 2 weeks కొంచెం డౌన్ ఉండే, కానీ ఎప్పుడైతే రెడ్ బకెట్ వచ్చిందో ఇంకా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ నువ్వు నిలబడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది, ఇంకో ఆప్షన్ లేదు నీకు. సో ఆడు, నువ్వు నీ శాయశక్తులా ప్రయత్నించు, నువ్వు ఎలాగైనా నిలబడాలి అని చెప్పేసి నేను దృఢంగా ఫిక్స్ అయ్యి, సో అక్కడి నుంచి
ఇంకా స్ట్రాంగ్గా నేను ఫైట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. అక్కడ నుంచి ఇంకా నెవర్ లుకింగ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు అనొచ్చా అశ్వత్థామ? యా ఎలా అనిపిస్తుంది అంటే ఈ వర్డ్ మీ నాన్నగారు అన్నారు, సో నాన్నగారు అనడమే కాకుండా సో నాగ్ సార్ కూడా అన్నారు అశ్వత్థామ ఈజ్ బ్యాక్, అశ్వత్థామకి చావు లేదని చెప్పేసి. సో అంటే ఆ వర్డ్ నాకు సీజన్ 7లో దాని తర్వాత ఎక్కడైతే నెగిటివ్ అయిందో అదే వర్డ్ సీజన్ 8లో నాకు చాలా పాజిటివ్ అయింది. నన్ను ఒక హైప్ చేయడానికి వాడిండ్రు అనమాట. సో దానికి నేను చాలా సంతోషించిన. ఎందుకంటే నా జర్నీ వీడియోలో వాళ్ళు ఒక సినిమా టైటిల్ లెవెల్లో వేసిండ్రు అశ్వత్థామ 3.2 అని చెప్పేసి మధ్యలో. సో నేనే ఒక పాయింట్లో ఇప్పుడు నేను బాధపడ్డ విషయం కరెక్టే. సో లాస్ట్ సీజన్ అప్పుడు కొంచెం నెగిటివ్ వాళ్ళు చేసిన విషయం కరెక్టే, కానీ ఎక్కడైతే నేను నా వ్యక్తిత్వం మారి నేను ఇంకా బలంగా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను ఎంచుకున్న మార్గం వైపు నడవడం జరిగిందో అప్పుడు చూసిన ప్రేక్షకులకు కూడా నాలోని ఆ మార్పు నచ్చి సో నేను అప్పుడు నచ్చని వ్యక్తులు కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అశ్వత్థామ అన్నది ఒక అప్లిఫ్ట్మెంట్ అయింది ఈ సీజన్లో నాకు. సో లైఫ్ ఈజ్ లైక్ దట్, అంటే లైక్ మనం ఎక్కడైతే పడిపోతామో అక్కడే మళ్ళీ లేచి నిలబడాలి. సో అప్పుడు ప్రపంచం మనల్ని మెచ్చుకుంటుందని చెప్పడానికి నాకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ అంటే ఆ సీజన్ 7 అయిపోయిన తర్వాత నుండి ఈ సీజన్ లో 8లో వెళ్ళే ఆ మధ్యలో మీరు ఏం ఫేస్ చేశారు? ఎందుకు దీన్ని మీరు అంత రిసీవ్ అంటే కొన్ని లైక్ నెగిటివ్ ట్రాల్స్ కానీ లైక్ అట్లాంటివి జరిగినాయి. అంటే సీజన్ 7లో ఆబ్వియస్లీ నేను అప్పుడు ప్రపంచాన్ని ఎక్కువ చూడలేదు, ఈ ఇండస్ట్రీకి కొత్త, నేను బిగ్ బాస్కి కొత్త అండ్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఒక పాయింట్లో. అంటే నన్ను చాలా సిచ్యువేషన్స్లో లైక్ చాలా థింగ్స్ ప్లేడ్ విత్ మీ అండ్ ఇన్ దట్ సీజన్ అండ్ చాలా విషయాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది, లేకపోతే కొంచెం పొరపాట్లు చేయడం జరిగింది. సో కొంచెం యాంగర్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండడం జరిగింది. సో అవన్నీ నాకు జరిగి దాని తర్వాత ఇట్లా కొంచెం నెగిటివిటీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివిటీ బట్ ట్రాలింగ్ కానీ మీమ్స్ కానీ అట్లా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి పర్సన్, నేను కూడా హ్యూమన్ బీయింగ్నే కదా, అప్పుడప్పుడే కొత్త కాబట్టి నాకు ఇదంతా రిసీవ్ చేసుకోవడం అంతే ఒకటేసారి ఇంత ఫేమ్ని రిసీవ్ చేసుకోవడం నాకు చాలా కొత్త స్టార్టింగ్లో. సో అప్పుడు అనిపించింది కొంచెం లైక్ ఒకటేసారి నేను సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో బాధ అనిపించింది, కానీ దాని తర్వాత ఇక ఒక పాయింట్లో నేనే అనుకున్నా అంటే ఎంత నెగిటివ్ చేసిన అంటే 100% నెగిటివ్ వచ్చినా నాకు పర్లేదని ఫిక్స్ అయిపోయాను ఒక పాయింట్లో. అంటే ఈ ప్రపంచం మొత్తం నేను ఒక డైలాగ్ కూడా చెప్పిన, అంటే ఒక విషయం చెప్పిన అక్కడ, ఈ ప్రపంచం మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, హౌస్ మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, కానీ నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను నిలబడతా అని చెప్పేసి ఆ పాయింట్లో చెప్పిన ఒక పాయింట్లో. అండ్ ఆ పాయింట్ నుంచి నాలో ఒక ఫైర్ రైజ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ ఆ మూమెంట్ నుంచి ఇక అసలు ఇప్పుడు చెప్తున్నా, నేను ఎప్పటికీ దేనికి చలించను. సో ఎవరు ఎంత నెగిటివిటీ చేసినా పాజిటివిటీ చేసినా అన్నిటినీ నేను నా ట్రూ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ నిరంతరం నేను రీడిస్కవర్ చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారి ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తగా మారి ఇంకా నేర్చుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తా. ఇది త్రూ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ. ఓకే. అండ్ స్టేజ్ మీద రామ్ చరణ్ గారు మీతో మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మీ ఫ్యాన్ అని చెప్పారు. సో ఎలా అనిపిస్తోంది అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు? సో సురేఖ అమ్మ గారు యాక్చువల్లీ లైక్ చాలా పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ అంట. ఆవిడ ప్రతి సీజన్ చూస్తూ ఉంటారంట. యాక్చువల్లీ నాకు సీజన్ 7 అప్పుడు కూడా చిరంజీవి గారు మొత్తం సీజన్ చూసారని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. సో ఆవిడ చూస్తుంటారంట, ఇట్లా చరణ్ అన్న ఇట్లా వస్తున్నా అని చెప్పేసి అంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది అమ్మ. సో డోంట్ వరీ, యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. నువ్వు భరోసా కోల్పోకు, నువ్వు ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్తావు, సో కష్టపడుతూ ఉండు అని చెప్పేసి నా భుజం తట్టి చెప్పడం జరిగింది. సో నేను చరణ్ అన్న ఫ్యాన్ని, పవర్ స్టార్ ఫ్యాన్ని. సో యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ అసలు నేను ఆ మూమెంట్ని నేను ఎప్పటికీ చెరిష్ చేసుకుంటా. అండ్ అన్న మాటలు సో నాకు ఎప్పటికీ ఒక భరోసాని కలిగిస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మీరు అటైర్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీరు అంటే సీజన్ 7లో కూడా చూసాం మీరు ఇలా కనిపిస్తూ ఉంటారు, తెలుగు అబ్బాయి లాగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇది ఓకే. అంటే ఎర్ర కండువా కూడా వేసుకునేసరికి యాజ్ యూ సెడ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని, అంటే మాకు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేలాగా చేశారు. అండ్ అంటే ఇది ఒక స్ట్రాటజీయా లేదంటే ఇష్టమా? కాదు, ఇప్పుడు ఆ ఎర్ర కండువా వల్లనే ఓటింగ్ పడింది అంటారు. మేము అనం, కానీ మీకు అదేమన్నా ప్లస్ అవుద్ది అన్న ఫీలింగ్ మీకు ఉందా? అది కాదండి. అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు వేసుకోలేదు, అలా అని నేను ప్రతి సెకండ్ దాని గురించే నేనేం ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఎర్రకండువా ఉన్నా లేకున్నా అక్కడ గౌతమ్ కృష్ణ ఉన్నాడు, గౌతమ్ కృష్ణ మాట్లాడాడు, గౌతమ్ కృష్ణ ఫైట్ చేశాడు. సో దానివల్ల సపోర్ట్ దొరుకుతుంది తప్ప మనం ఒకళ్ళకి ఫ్యాన్ అని
లేకపోతే దానికి ఎవరు సపోర్ట్ చేయరు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ స్టార్ ఫ్యాన్ చూసి అరే వీడు కరెక్ట్ అని అనిపిస్తేనే ఓట్ చేస్తాడు పవర్ స్టార్ ఫ్యాన్ కూడా. సో వీడు తప్పు అని అనిపిస్తే వాడు ఓట్ చేయడు. Was it not intentional? It was not intentional. And ఆ కండువా పవర్ స్టార్ గారిది సింబల్ మాత్రమే కాకుండా ఒక కామన్ మ్యాన్స్ బలం అది. సో ఒక కామన్ మ్యాన్స్ వాయిస్. సో నామినేషన్ అనే ప్రక్రియలో ఒక కామన్ మ్యాన్ వాయిస్ ఒక స్ట్రాంగ్గా పెట్టాలి అని నాకు నేను ఒక బలాన్ని చేకూర్చుకోవడానికి. ఇప్పుడు మరి మనం బ్లాక్ థ్రెడ్ కట్టుకుంటాము దిష్టి తగలకుండా. సో ఇప్పుడు కొంచెమంది చుక్క పెట్టుకుంటారు. సో అంటే ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో నాకు పంచ అన్నది ట్రెడిషన్, సో నా సెంటిమెంట్ నాది. సో కండువా అన్నది నాకు ట్రెడిషన్, నా సెంటిమెంట్ నాది. ఒక కామన్ మ్యాన్ బలంలాగా నేను ఫీల్ అవుతా, అది నాకు బలాన్ని చేకూరుస్తుందని నేను ఫీల్ అవుతా. సో దాంట్లో ఎవరో ఏదో అనడం అన్నది మాత్రం చాలా మూర్ఖత్వం. వాళ్ళు చాలా ఏది దొరకక ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలని చెప్పేసి అది పట్టుకున్న పాయింట్ తప్ప. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ మనకి తమిళ ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ధనుష్ గారు కానీ, లేకపోతే విజయ్ సేతుపతి గారు కానీ, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక పంచలో ఒక దాంట్లో వెళ్తారు. సో ఇప్పుడు పవర్ స్టార్ అన్న ఖద్దర్లో వెళ్తుంటాడు. సో వాళ్ళకి డబ్బులు లేకనా, వాళ్ళు సూట్లు బూట్లు వేసుకోలేకనా. సో అది కాదు, అంటే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని మనం ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం, మనం ఎదిగే కొద్దీ అన్నది, మనం ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఎలా ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం మన భవిష్యత్ తరాలని అన్నదే. సో యాజ్ ఏ పర్సన్ నేను ఆలోచించేది. అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ కూడా మీరు ఇట్లా రెడీ అవుతూ ఉంటారా? అంటే ఇది అంటే ఈ రోజు ఓకే అంటే ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ కంటిన్యూషన్. డెఫినెట్లీ అంటే లైక్ పబ్లిక్ ఈవెంట్స్లో కానీ ఎక్కడికైనా లైక్ నేను జనాల్లోకి వెళ్తున్నా అంటే నాట్ ఎవ్రీ టైమ్ బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై అనమాట. సో అంటే ఎందుకంటే ప్రతిసారి నేను యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్సో నీడ్ టు బీ సీన్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ జనం కోరుకుంటారు అంటే లైక్ డిఫరెంట్ అటైర్స్లో కనిపించాలి. సో నేను బిగ్ బాస్లో కూడా స్టైలిష్ అటైర్స్ కూడా ట్రై చేసిన, ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్, బట్ దిస్ ఈస్ ద కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ని అలాగే నేను ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా సో నేను ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు అయితే నేను అది ఫాలో అవుతా. సో వేరే స్టైల్స్ కూడా ట్రై చేస్తుంటా, కానీ దిస్ ఈజ్ మై కాన్స్టెంట్ స్టైల్ స్టేట్మెంట్. మరి ఇక సోలో బాయ్ గురించి చెప్పండి మాకు. సో సోలో బాయ్ అన్న సినిమా చాలా తొందరలో రాబోతుంది. సో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ ఈజ్ రెడీ. సో ఒక సాంగ్ ఆల్రెడీ టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు, సోలో బాయ్ టైటిల్ ట్రాక్. సో నెక్స్ట్ సాంగ్ వెరీ సూన్ రాబోతుంది. సో ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాము. నన్ను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నన్ను ఈ సినిమా త్రూ ఆదరించి, సరే నేను ఆ కప్పెత్తలేకపోయాను కానీ లైఫ్ అనే రేస్లో ఈ సినిమాతో హిట్ కొట్టి సో ఇంకొక మెట్టు ఎదుగుతానని చెప్పి నేను భావిస్తున్నా. సో నాకు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను నిరంతరం మిమ్మల్ని అలరించడానికే నా ప్రతి ఒక్క క్షణం గడుపుతూ ఉంటా. నేను ఇంకా మరిన్ని మంచి ఫిలిమ్స్తో మీ ముందుకు వస్తా. అందులో సోలో బాయ్ ఎలా ఉండబోతున్నాడు? అది వెరీ రూటెడ్ సబ్జెక్ట్, వెరీ అంటే ఒక ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ ఎలివేషన్స్, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ అట్లా కాకుండా వెరీ ఒక కామన్ బాయ్స్ సబ్జెక్ట్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ గైస్ లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది అనమాట. సో వెరీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. సో మంచి లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి మంచి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఓకే, యా. అండ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అండి ఇది మాత్రం, ఎందుకంటే చాలా మంది దీని గురించి చూశారు, ట్రోల్స్ చేశారు, చాలా జరిగాయి. కాబట్టి మీ అక్క అన్న పిలుపు అంటే అలా ఫ్లోలో వచ్చిందా లేదంటే ఏం జరిగిందా? అంటే నార్మల్గా అమ్మాయిలతో అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మనము అమ్మాయిలతో కూడా అప్పుడప్పుడు గొడవ జరగవచ్చు, వాయిస్ రైజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో తప్పు జరుగుతున్నప్పుడు, లేకుంటే మనల్ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకుంటే మనల్ని ఒక మాట అన్నప్పుడు సో వాయిస్ అనేది రైజ్ చేయాలి 100%. సో వాయిస్ రైజ్ చేయకపోతే మనది తప్పు అయిపోతుంది అక్కడ. సో వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి కావాలని లైక్ గౌతమ్ అమ్మాయిల లైక్ లేడీస్ వీక్ అంటాడు, మళ్ళీ అమ్మాయిని రెస్పెక్ట్ చేయడని ఒక సాఫ్ట్ స్పాట్ పట్టుకున్నారు అనమాట. సో నాకు లేడీస్ని రెస్పెక్ట్ చేస్తాను నేను యాక్చువల్లీ చాలా. సో ఆ సాఫ్ట్ స్పాట్ని పట్టుకొని కావాలని ఆ విషయంలో వీని టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయినరు. సో మనకి లైక్ ఈ స్ట్రాటజీస్ ఏం కొత్త కాదు. సో ఈ ఎత్తులని ఎలా ఢీ కొట్టాలో నాకు తెలుసు కాబట్టి రెస్పెక్టబుల్ వేలోనే వాళ్ళని ఢీ కొడదాము. సో రెస్పెక్ట్ క్రష్ అన్న మాట అన్నారుగా అక్కడ, సో మిస్ మ్యాచ్ అయిపోయింది అన్నమాట. ప్రజలకి చాలా కరెక్ట్గానే రీచ్ అయింది అక్క అన్న పదం. చాలామంది సో దాన్ని అక్క అంటే ఏంటి ప్రాబ్లం, దాన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఖండించడం జరిగింది. సో అక్క అనడంలో తప్పేం లేదండి. సో మీకు ఎలాంటి ఫీలింగ్ లేదు అని మీకు ఫిక్స్ అయినప్పుడు అక్క అని అనండి, రెస్పెక్టబుల్ వేలోనే అది. సో దాంట్లో తప్పేం లేదు.
సో నేను దాని తర్వాత చెప్పినా కూడా అంటే ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు అని. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు లవ్ బీజిఎం లేసి సో వేరే రకంగా అది కన్వే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అని చెప్పేసి నేను ముందే నాకు ఎవరి పట్ల అలాంటి ఫీలింగ్స్ ఇంకా ఉండబోవు అని చెప్పి క్లియర్ కట్గా నేను ఆ స్టేట్మెంట్ పాస్ అవ్వాలి వాళ్ళకని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అక్క అని రెస్పెక్టబుల్ వేలోనే వాయిస్ అవుట్. అందుకే నేను కోపం వచ్చిన సిచ్యువేషన్స్లో అనేటోని. ఎందుకంటే విను అక్క అని చెప్పేసి అంటే వినవే అని అంటే తప్పు, కానీ విను అక్క అనడంలో తప్పు లేదు. అది రెస్పెక్టబుల్ వే ఆఫ్ డిఫెండింగ్ ఓన్లీ. సో దాంట్లో నాకేం తప్పు లేదని అనిపించి నేను చేసిన, అది ప్రజలకు అర్థమైంది కూడా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏ సీజన్లో లేనన్ని లవ్ ట్రాక్స్ని మేము చూసామంటే అవి ఎగ్జాక్ట్గా లవ్వా లేదంటే ఒక క్రషా ఇన్ఫాక్చువేషన్ ఇంకేదన్నా కావచ్చు, బట్ అది కూడా సర్టన్ ఒక పర్సన్కి సపోర్ట్ అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లో. ఒకళ్ళ ఫ్యానిజం కావచ్చు, అందువల్ల వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు, అది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఏమన్నా అయ్యిందా మీకు? లేదు, అంటే లైక్ ఫస్ట్ అంటే ఫ్యాన్ బేస్ వల్ల ఓటింగ్ మారే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇలాంటివి. అదే అంటే నేను అది ఐ విల్ సీ ఇట్ యాజ్ నాకు ఎంతమంది సపోర్ట్ చేసిండ్రు. సో నాకే అలయన్సెస్ లేకుండా సో నాకు ఓటింగ్ పడింది అన్నది నా సోలో ఓటింగ్ కదా. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ప్రేక్షకులకు నేను అంత దూరం తీసుకెళ్ళింది కాబట్టి నేను దాన్ని అడ్వాంటేజ్ అనుకుంటా తప్ప, అరే అట్లా ఉండుంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఓటింగ్ పడేదన్న కోణంలో నేను ఎప్పుడు ఆలోచించాను. నాకు ఓటింగ్ పడకుండా నేను 5th పొజిషన్లో వచ్చేసిన, 10th పొజిషన్లో వచ్చేసిన, అసలు నేను ఒక్క వీకే ఉన్నా కూడా నేను అనుకున్నట్టు నేను అనుకున్న మార్గంలో నడవాలి, నేను కరెక్ట్గా ఉండాలి అంతే తప్ప సో పొజిషన్స్ డజంట్ మ్యాటర్. ఓకే, సో మిమ్మల్ని అభిమానిస్తున్న ఫ్యాన్స్ అందరి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? వినో, మీరు మూవీతో రాబోతున్నారు, మా అందరినీ అలరించబోతున్నారు. సో అందరికీ నన్ను మీ ఇంటి బిడ్డలాగా చూసుకొని నన్ను ఆదరించి నన్ను ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చారు. నా ఫర్దర్ జర్నీలో కూడా నాతోని మీరు ఇలాగే తోడుంటారని నేను దృఢంగా నమ్ముతూ సో మరిన్ని మంచి ఫిల్మ్స్తో మీ ముందుకు రాబోతున్నా. నేను సోలో బాయ్ అనే ఫిలిం ఇట్స్ రెడీ అండ్ తొందరలో రాబోతున్నా. సో దానికి కూడా ఇదే రకమైన ఆదరణ, ప్రేమ నాకు కల్పిస్తారని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. అండ్ వన్ లాస్ట్, పెద్ద స్క్రీన్లోనే ఇంట్రెస్టెడా అలా సినిమాలు చేస్తూనే ఏదైనా చిన్న సినిమాస్, ఓటీటీ, వెబ్ సిరీస్, సీరియల్స్ ఆర్ ఎనీథింగ్? సీరియల్స్లో ఏమో నేను కనిపించకపోవచ్చేమో. సో సినిమాస్ అండ్ ఓటీటీ వెబ్ సిరీస్ అయితే డెఫినెట్లీ. సో విల్ సీ, టైమ్ విల్ ఓన్లీ డిసైడ్. డెఫినెట్గా వాట్ ఎవర్ యూ డూ, అంటే మీరు ఏం చేసినా సపోర్ట్ చేయడానికి మీ ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ వీ వాంట్ టు సే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అప్ గౌతమ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.